వచ్చే ఎన్నికల్లో విజయభేరి ఖాయమని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని, 16% ఓట్ల తేడాతో గెలవడంపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే భాజపాతో మైత్రి బంధమని స్పష్టం చేశారు. తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఆ తర్వాత మంత్రివర్గ భేటీల్లోనూ మంత్రులు తెలుగుదేశం నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలపై చర్చించారు. కేంద్రంతో గొడవలు పెట్టుకుని ఏం సాధించగలమని ప్రశ్నించారు. విభజన చట్టం అమలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు, 3.5 కేంద్రం చేసిన సాయంపై ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించిన విషయాలను సహచరులకు వివరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సినవన్నీ ఫాలో అప్ చేస్తున్నాం. మొన్నే ప్రధానమంత్రి చెప్పాం, ఆయన కూడా ముందుకొచ్చారు. నేను పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేస్తానని. ఇవన్నీ చేసుకుంటే కానప్పుడు సుప్రీంకోర్టు ద్వారా కూడా న్యాయం చేసే వరకు పోరాడతాం. దట్ ఈస్ ద అఫెక్ట్స్ బాడీ, అప్లెంట్ బాడీ. కాబట్టి మనకు న్యాయమైన కోరికలు పరిష్కారం చేసుకోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఎవ్రీడే నేను చేసే ప్రతి ఒక్క ప్రయత్నం రాష్ట్ర ప్రయోజనాల కోసం, అపోజిషన్ చేసే ప్రయత్నం స్వార్థ ప్రయోజనాల కోసం. నన్ను విత్డ్రా చేయమంటారు సపోర్ట్ వీళ్ళు. ఎందుకంటే మొన్న ప్రెసిడెంట్ ఎలక్షన్ సపోర్ట్ చేశారు, అడగచ్చు కదా. ఎంపీలు రాజీనామా చేస్తారు, చేయొచ్చు కదా. వీళ్ళకి కేసుల కోసం వీళ్ళు ప్రయత్నం చేయాలి, నన్ను గురించి విమర్శించాలి. నా ప్రయత్నం అంతా రాష్ట్ర ప్రయోజనాలు. ఎలక్షన్ల ముందు పొత్తు పెట్టుకున్నాం. అదే మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం అనునిత్యం ముందుకు పోతున్నాం. వాళ్ళ ప్రయత్నాలు పాప వాళ్ళ కేసులన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ లేని ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో చాలా సానుకూలత ఉందన్న చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమంతో సంతృప్తి స్థాయి మరింత పెరిగిందని చెప్పారు. ఎన్నికలకు ఇంకా 1.5 ఏళ్ల ఉందనుకోవడానికి వీల్లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఢిల్లీ పరిణామాలను చూస్తుంటే నవంబర్, డిసెంబర్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనని స్పష్టం చేశారు. రిపబ్లికన్ టీవీ సి ఓటర్ సర్వే బూటకమన్న ఆయన 120 నుంచి 130 నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా సానుకూలంగా ఉందన్నారు. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో పార్టీ కొంత బలహీనంగా ఉందని, ముఖ్యంగా ఇన్ఛార్జీలు ఉన్న చోట్ల ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని వివరించారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో 1, నెల్లూరులో 3, ప్రకాశంలో 5 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చిన విషయం ప్రస్తావించిన చంద్రబాబు అక్కడ పార్టీ మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. ఆ 3 జిల్లాలపై మరింత దృష్టి పెడతామన్నారు. గత ఎన్నికల్లో 2 పార్టీల మధ్య 1.67% మాత్రమే ఉన్న ఓట్ల తేడా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో 16% పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ 16% పైగా ఓట్లతో విజయం సాధించాలని నిర్దేశించారు. మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల రేటింగ్ ను సీల్డ్ కవర్లో అందించారు. ఏ, బి, సి కేటగిరీల వారీగా ఏ నియోజకవర్గం ఏ స్థానంలో ఉందో వివరించారు. ఏ ప్రాతిపదికన కేటగిరీ ఇచ్చారో చెబితే అందరికీ అవగాహన వస్తుందన్న మంత్రి గంటా వ్యాఖ్యలను యనమల సమర్థించారు. మంత్రులే స్వయంగా అధ్యయనం చేసి లోపాలు కనుక్కోవాలని సీఎం సూచించారు. అలవాటు లేని ప్రాంతాల్లోనూ కొందరు కోడిపందాల ఆడటం ప్రోత్సహించడం సరికాదని సీఎం అన్నారు. ఎమ్మెల్యే కాగానే సార్వభౌమాధికారం వచ్చినట్లు కొందరు నాయకులు అనుకుంటున్నారని, అహంకారం పెంచుకోవద్దని హితవు పలికారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి డిసెంబర్లో 58% ఉంటే ఈ నెలలో 63% పెరిగిందని సీఎం తెలిపారు. దానిని మరో 17% పెంచి 80% తీసుకువెళ్లేలా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. ఈ నెలాఖరు నుంచి అన్ని నియోజకవర్గాల్లో దళిత తేజం, తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.